వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ హోంగార్డుల కారణ నియామకాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హోంగార్డులకు సంబంధించిన సమస్యలపైన ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగానే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్కులో భారీ ఎత్తున వాళ్ళు శాంతియుతంగా ధర్నాను తలపెడితే దీన్ని కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు ఉండడంతో ఈరోజు మాత్రం ఇక్కడ ధర్నాలు ఆందోళనలు ఏవి చేపట్టకూడదు అని చెప్పేసి పోలీసులు బలగాలు మాత్రం ఇక్కడ మోహరించడం అనేది జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాం మనం, ఎక్కడ పడితే ఎక్కడ అంటే దాదాపుగా వందలాది మంది ఇక్కడ పోలీసు బలగా గస్తీ చేస్తున్నారు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద. ఎవరు ఎక్కడి నుంచి ఎవరు వచ్చిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు చూసినాం, ఇద్దరు అంటే వాళ్ళ భర్తలు చనిపోయిన హోంగార్డ్ భార్యలు ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్థానానికి తీసుకుపోవడం అనేది జరిగింది. సో ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు ఈ ధర్నా ఇక్కడ లేదు అని చెప్పడం అనేటితో పాటు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఎక్కడైతే వాళ్ళు ఏదైతే వాళ్ళు వచ్చిరో శాంతియుతంగా నిర్వహించడానికి అదుపులోకి తీసుకొని వాళ్ళను పోలీస్ స్టేషన్కి తరలించడం అనేది అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఫోర్స్ చూస్తున్నాం మనము. మఫ్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, డ్రెస్లో కొంతమంది ఉన్నారు, చాలామంది అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చినా కానీ అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి మాత్రం వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.